నా చిన్ని జీవితం యేసుకే అంకితం. Hi children, how are you? Praise the Lord. నా చిన్ని జీవితం అన్న ఈ ప్రోగ్రాం చూస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. I hope you are enjoying this program. We are praying for you every day. Please do pray for us. మరి మీరు వింటున్న ఈ పాటలు, కథలు, వాక్యములు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వినటం మాత్రమే కాదు, వాక్యం ఏం చెప్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యూ నీడ్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఇంటు యువర్ లైఫ్ and invite Jesus into your life. Accept Jesus Christ as your personal savior. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. The days are very near. Jesus is coming soon. You need to open your hearts to Jesus. యేసు కొరకు మీ హృదయాన్ని తెరవాలి. కాబట్టి వాక్యం వినటమే కాదు, వాక్యాన్ని నమ్మాలి. ఆ వాక్యంని హృదయంలోని ఉంచుకుంటే దేవుడు నీకు శక్తినిస్తాడు. సో గాడ్ బ్లెస్ యూ యాజ్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. మే ద లార్డ్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ స్పీక్ టు యూ ఇన్ అ స్పెషల్ మేనర్. ఈ వాక్యం మీరు వింటూ ఉండగా యేసై మీతో మాట్లాడి మీ హృదయములు తెరిచి యేసును అంగీకరించి బాప్తిసం తీసుకొని యేసు కొరకు మంచి జీవితం జీవించండి. అండ్ యూ విల్ నెవర్ బీ ద సేమ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. మరి ఇప్పుడు మనము చక్కటి యాక్షన్ సాంగ్స్ మనం చూస్తూ, అలాగే అక్క మంచి స్టోరీ మీకు చెప్తారు. తర్వాత పింకీ వస్తుందో, ఈరోజు డాలీ వస్తుందో తెలియదు, ఎవరైనా వచ్చి వారు కంఠతా వాక్యం, మెమరీ వర్స్ వారు చెప్తారు. మరి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఆనందించాలని మేము కోరుతున్నాం. ప్రార్థించే పిల్లలం, పాడి స్తుతించెదం, సువార్త ప్రకటించెదం, ఆత్మలు రక్షించెదం. వెరీ గుడ్. అందరూ సువార్త ప్రకటించెదం, ఆత్మలు రక్షించెదం. పౌలులా సాగేదన్, శీలలా పాడేదన్, నా దేశ అంచులకు సువార్త ప్రకటించేదన్. అందరూ పౌలులా సాగేదన్, శీలలా పాడేదన్, నా దేశ అంచులకు సువార్త ప్రకటించేదన్. ప్రార్థించే పిల్లలం, పాడి స్తుతించెదం, సువార్త ప్రకటించెదం, ఆత్మలు రక్షించెదం. హనోకు వలె నడిచెదన్, దానియేలు వలె ప్రార్థింతున్, నా యేసు రాజ్యము కొరకు ఎదురు చూచెదను. హనోకు వలె నడిచెదన్. అందరూ దానియేలు వలె ప్రార్థింతున్, నా యేసు రాజ్యము కొరకు నే ఎదురు చూచెదను. ప్రార్థించే పిల్లలం, పాడి స్తుతించెదం,
సువార్త ప్రకటించేదం, ఆత్మలు రక్షించేదం. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య చెంతకు చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే. మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య చెంతకు చేరి ప్రార్థించుచున్నాము. హాయ్ పిల్లలు, ఉదయకాల సమయంలో మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. మరి మనం కొత్త స్టోరీ వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థన చేస్తున్నారా? అలాగ మనం బైబిల్ చదివి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు పిల్లలు. కాబట్టి మీరు చక్కగా ప్రతిరోజు ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. ఈ స్టోరీకి మనం వెనక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని మీ తలలు వంచి చేతులు జోడించి మనము దేవుణ్ణి స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డ నాయన నా తండ్రి ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రాం చూస్తూ ఉంటుండగా బిడ్డలు మీరు బలపరచండి నాయన. నీ వాక్యానుసారం జీవించడానికి సహాయం చేయండి. నీ వాక్యమైన విత్తనము బిడ్డల హృదయంలో నాటబడి ప్రభా అయ్యా వారు ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం చేసి వాక్యమైన మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, అనేక స్టోరీస్ మీరు విన్నారు. అయితే మనం ఈ లోకంలోనికి ఎలా వచ్చామో మనకి తెలియాలి కదా. అయితే మనము ఈ లోకంలోనికి రావటానికి దేవుడు ఎంతో తన చేతులతో తన స్వహస్తాలతో ఆయన స్వరూపములో మనల్ని సృష్టించారు అని దేవుని వాక్యములు స్పష్టంగా చెప్పబడుతుంది. అయితే ఈ లోకములో మరి దేవుడు ఆయన ఏం చేశారంటే మొట్టమొదట ఈ భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న నక్షత్రాలను అట్టి రీతిగా ప్రతిరోజు దినదినము ఒక్కొక్క సృష్టిని చేస్తూ ఉన్నారన్నమాట. దినదినము ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే ఎన్ని రోజులు చేశారో తెలుసా? 6 రోజులు చేశారు. 6 రోజులు ఈ అద్భుతమైన సృష్టిని చేశారు దేవుడు. కాబట్టి ఈ అద్భుతమైన సృష్టిలో ఈ రోజున నువ్వు నేను కూడా ఉన్నాం. ఈ సృష్టి అయిపోయిన తర్వాత దేవుడు అలా చూస్తూ ఉన్నారు. కాకపోతే చాలా అందంగా ఉంది. ఎంతో అద్భుతమైన ఈ సృష్టిని దేవుడు చూస్తూ ఉంటుండగా ఆయనకు ఏదో లేనట్టు కనిపిస్తూ ఉందన్నమాట. పక్షులు, పశువులు, చేపలు అన్నీ ఉన్నాయి, కానీ ఎవరో కనిపించట్లేనట్టుగా అనిపిస్తుంది దేవునికి. అప్పుడు అనుకున్నారు, ఈ యొక్క పరిస్థితి అంతటినీ చూశారు, ఒక మనిషి ఉంటే కూడా చాలా బాగుంటుంది అనుకుని దేవుడు ఏం చేశారో తెలుసా? ఒక మట్టిని తీసుకుని, ఆ మట్టి కూడా ఎలా వచ్చిందంటే ఈ భూమి మీద ఉన్న ఆవిరి పైకి వెళ్ళినప్పుడు ఆ వర్షము కింద పడి భూమి తడిచిందనమాట. అప్పుడు ఆ తడిచిన ఆ మట్టిని తీసుకొని దేవుడు ఏం చేశారంటే ఆయన స్వరూపములో మనల్ని చేశారు. ఎవరి స్వరూపంలో చేశారు? ఆయన స్వరూపంలో చేశారు. ఆయన స్వరూపములు ఎందుకు చేశారో తెలుసా? ఆయన అంత అందంగా ఉంటారనమాట. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 అతి సుందరుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంత అందమైన రూపములో
దేవుడు మనల్ని సృష్టించుకున్నారు, ఆదాముని చేశారు. ఆదాముని చేసి ఆదాము నాసికారంధ్రములలో ఏం చేశారు, ఆయన యొక్క జీవవాయువుని ఊదారనమాట. ఊదితే ఆదాము లేచి నిలబడ్డాడు. అప్పుడు చూశారు, ఆదాము కూడా చక్కగా ఆ రోజు ఫ్రూట్స్ తింటూ ఉన్నాడు, అలా తిరుగుతూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఎంతో అందమైన సృష్టి అనుకుని దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. చాలా బాగుంది. దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు మంచి రిలేషన్ కలిగి ఉన్నాడు అనమాట దేవునితో. అయ్యో ఆదాము ఒక్కడే ఉన్నాడే, ఆదాముకు తోడు చేయాలి, ఆదాముకి నేను సహాయం చేయాలి అని చెప్పి ఆదాముకి గాఢ నిద్ర కలిగచేసి ఆదాము ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకని తీసి స్త్రీనిగా చేశారు. అప్పుడు ఆదాము అవ్వ ఇద్దరు కలిసి చక్కగా దేవుని స్తుతిస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఆయనతో మాట్లాడుకుంటూ మంచి రిలేషన్ కలిగి దేవునితో వారు జీవిస్తూ ఉన్నారన్నమాట. అలా జీవిస్తూ ఉన్నప్పుడు లోకంలో మనం కూడా చాలా హ్యాపీగా జీవిస్తూ ఉన్నప్పుడు చాలామందికి ఇష్టం ఉండదు. మనం దేవునిలో ఎక్కువ జీవిస్తూ ఎదుగుతూ ఉన్నప్పుడు చాలామందికి ఇష్టం ఉండదు. వీరిని ఎలా పడకూడదామా అని చూస్తారు. ఈ యొక్క ఆ జంతువులన్నింటిలోనంట స్నేక్ చాలా కుయుక్తి కలిగిందంట. యుక్తి కలిగింది కాదు, చాలా కుయుక్తి కలిగిన ఆ స్నేక్ ఏం చేసింది తెలుసా, అలాగా అవ్వ దగ్గరికి వచ్చింది. దేవుడు ముందే చెప్పారు, ఇదిగో ఈ ఫ్రూట్స్ అన్నీ మీరు తినండి, మీరు బాగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, ప్రతిదీ మీదే. కాకపోతే ఒకే ఒక్కటి ఉంది, అది మంచి చెడులు తెలివనిచ్చే ఒక ఫ్రూట్ అక్కడ ఉంది, దాని వైపు చూడొద్దు, దాన్ని తినొద్దు, అది కానీ మీరు తిన్నారనుకో మీరు చచ్చిపోతారు అని చెప్తే అవ్వ కూడా పాపం దాని వైపుకి వెళ్ళలేదు. కానీ ఈ కుయుక్తి కలిగిన ఈ సతాను సర్పం ఏం చేసింది తెలుసా, అలాగొచ్చి అవ్వా ఇది నిజమా అని అడిగింది. చాలా తెలివిగా మాట్లాడిందనమాట. ఇది నిజమా అన్నది. ఏంటి అంటే, అన్ని ఫ్రూట్స్ తింటున్నారు కదా, ఆ ఫ్రూట్ తింటున్నారా అని అడిగితే, లేదే దేవుడు మమ్మల్ని తినొద్దు అన్నాడు తెలుసా అని చెప్తే, అరే మీకేమి అర్థం కావట్లా, మీరు గనక అది తింటే ఏమవుతారు తెలుసా, దేవదూతల్లాగా ఉంటారు అన్నది. దేవదూతలు అంటే మనకు కూడా చాలా ఇష్టం కదా. మనం నైట్ ప్రేయర్ చేసుకున్నప్పుడు ఏమంటాము, యేసయ్యా మా చుట్టూ నీ దూతలకు కావలి ఉంచండి అంటాం కదా. అలాంటి దేవదూతలాగా నేను అయిపోతే ఎంత బాగుంటుందో అనుకుంది అవ్వ కూడా. అనుకుని మీరు దేవదూతలు అయిపోతారు, మీకు తెలివి వస్తుంది అని చెప్పేసి చెప్పింది. చెప్పగానే పాపం అవ్వే కాదు, మనం కూడా అలాగే ఆశపడతా ఉంటాం కదా, నేను దేవదూతలు అయిపోతాను, అలాగే తెలివి వచ్చేస్తుంది, ఇంతవరకు ఆ తెలివితేటలు నాకు లేవు అన్నట్లుగా ఫీల్ అయ్యి ఆ పండు తీసుకొని తినేసింది. ఆదాము రాగానే ఆదాముకు కూడా పెట్టేసింది. పెట్టేగానే అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళలో ఏదో తెలియని సిగ్గు మొదలైపోయింది. ఏంటి అని చూస్తే వారికి బట్టలే లేవన్నమాట. అయ్యో ఏంటి మేము ఇలాగున్నామో అని అనుకుంటూ వారు వెళ్ళి చెట్టు చాటును దాక్కున్నారు. చెట్టు చాటును దాక్కుంటే ప్రతి ఈవినింగ్ దేవుడు వస్తూ ఉంటారు కదా, వచ్చి యాడమ్ ఏవ్ అని పిలిచారు. పిలిస్తే వారు మేము ఇక్కడ ఉన్నాము అని అంటున్నారనమాట. అదేంటి ఎక్కడున్నారు, రండి నా ముందుకంటే, మేము రాలేము, మాకు సిగ్గేస్తుంది, ఎందుకంటే మాకు బట్టలు లేవు అని. అయ్యే ఏంటి మీరు దిగంబర్లని ఎవరు చెప్పారు మీకు, అసలు మీకు ఆ విషయాన్ని తెలియచేసిన వాడు ఎవడు అని దేవుడు ఎంత బాధపడ్డారో తెలుసా. అసలు ఎవరు మీకు విషయాన్ని తెలియపరిచారంటే, ఇదిగో ఈ సర్పమే మాకు తెలియపరిచింది అనగానే దేవునికి చాలా కోపం వచ్చింది. కోపమే కాదు, ఎంత బాధో తెలుసా. అయ్యో ప్రతిరోజు దేవునితో తిరిగే వారికి ఎంత దేవునికి కూడా మంచి సంబంధం కలిగి వారితో కూడా దేవుడు ఎంత చక్కగానో మాట్లాడుతూ దేవుడు వారితో మంచి రిలేషన్ కలిగి ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి చూసి దేవుడు అన్నారు, ఇంకా మీరు ఇక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పి వారికి వస్త్రాలు, వారు ఈ లోపు ఏం చేశారో తెలుసా, వారే ఆకులతో వస్త్రాలు కుట్టుకొని వారు వేసుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారో తెలుసా, ఆయనే ఒక చర్మపు చొక్కాయిని కుట్టి వారికి ఇచ్చారనమాట. వారికి ఇచ్చి, అప్పుడు మీరు ఇంకెక్కడ ఉండడం కాదు, మీరు కష్టపడి పని చేసుకోవాలి. ఆదాము అమ్మ నువ్వు పిల్లల్ని కంటావు, కానీ చాలా శ్రమపడి పిల్లల్ని కంటావు, చాలా బాధపడతావు నీ డెలివరీ టైంలో అని చెప్పేసి దేవుడు వారికి ఇచ్చేసి వారిని ఏమన్నారు తెలుసా, ఈ ఏదేను తోటలో నుండి మీరు బయటకు వెళ్ళిపోండి అన్నారు.
ఎంత బాధ కదా, ఎంత ఆనందంగా జీవించారు కదా. కానీ సాతాను మాట విని ఏం పోగొట్టుకున్నారు వారు? దేవునితో మంచి రిలేషన్ వారు పోగొట్టుకున్నారు. ఈ రోజున కూడా మనం కూడా ఈ లోకంలో పాపం చేసి యేసయ్యతో మనకు సరైన రిలేషన్ లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం కదా. మనం ఎవరితో రిలేషన్ కలిగి ఉండాలి? దేవునితోనే రిలేషన్ మనకు ఉండాలి. మనం ఏం చేస్తాం తెలుసా? మన ఫ్రెండ్స్తోనూ మన బంధువులతో ఎక్కువ మనం రిలేషన్ కలిగి ఉంటాం. దానివలన మనకు యూస్ ఏముండదు పెద్దగా. కాకపోతే మనకేంటంటే ప్రేమించాలి, కాదు ప్రేమించకూడదని నేను అనట్లేదు, కానీ దేవుని కంటే మనం ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. పిల్లలు దేవుణ్ణి ప్రేమించాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అందరూ దేన్ని ప్రేమిస్తున్నారు? టీవీలను ప్రేమిస్తూ ఉన్నారు, సెల్ ఫోన్లను ప్రేమిస్తూ ఉన్నారు, ఈ లోకంలో ఉన్న మనుషులను ప్రేమిస్తూ ఉన్నారు, అమ్మ నాన్నని కూడా విడిచిపెట్టేస్తూ ఉన్నారు, ఈ లోకంలో ఉన్న వారిని ప్రేమిస్తున్నారు. దానివల్ల నో యూస్ కదా. కాబట్టి మనము దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. మంచి సంబంధము మనం కలిగి ఉంటే మనం కూడా ఆదాము అవ్వ ఏదైనా తోటలోంచి వెళ్ళిపోయినట్లుగా మనం కూడా దేవునితో మంచి సంబంధం లేకపోతే మనము కూడా ఈ లోకంలో నుంచి బయటికి వెళ్ళిపోతాం. మనం ఈ లోకం నుంచి బయటికి వెళ్ళిపోవడం అంటే ఏంటి తెలుసా? చచ్చిపోతాం. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? దేవునితో సంబంధం లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఆ సాతాను ఎలాగైతే వారిని మోసం చేశాడో మనల్ని కూడా మోసం చేసి ఆ సాతాను ఏం చేస్తాడో తెలుసా? మనం నరకానికి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం నరకానికి వెళ్ళిపోవటానికి కాదు, యేసయ్య ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నది ఆయనతో ఉండటానికి. ఎవరితో ఉండటానికి? ఆయనతో ఉండటానికి. ఆయనతో మనం ఆయనతో కలిసి ఉండాలని దేవుడు ఈ లోకంలో మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నారు. ఈ లోకంలో చాలామంది అందంగా ఉంటారు, కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? అందంగా ఉన్నారు, నాకంటే అందంగా ఎవరు లేరు అని ఫీల్ అవుతుంటారు కదా. అలాంటి వాళ్ళతో నేను నీలాగే ఉన్నానంటే వాళ్ళు ఇష్టపడతారా? నా స్మార్ట్నెస్ ఎక్కడ, నీవెక్కడ? నీవు నా అంత అందంగా ఉన్నావా, నాతో నువ్వు పోల్చుకుంటున్నావు అంటారా లేదా? కానీ దేవుడైతే ఏం చేస్తారో తెలుసా? ఆయన పోలికలో, ఆయన స్మార్ట్నెస్లో, ఆయనకున్న అందముతో, ఆయనకున్న అందంలో మనకు కూడా అదే అందం ఇచ్చి దేవుడు మనల్ని ఆయన పోలికలో చేశారు కదా. ఈరోజు దేవుడు ఎంత గొప్పవాడు మనం అర్థం చేసుకోవాలి. సృష్టి అంతటిలో దేవుడు అన్నీ ఇచ్చాడు. వెలుగు, రాత్రి, పగలు, చీకటి, నక్షత్రాలు, పక్షులు, పశువులు, అన్నీ మంచి ఫ్రూట్స్, అన్నీ టేస్టీ ఫుడ్ అంతా దేవుడు మనకిచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారు పిల్లలు. కాబట్టి మనం ప్రతిరోజు భోజనం చేసినప్పుడు, పండుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనం పడుకోవాలి. ప్రార్థన చేయకుండా పడుకోకూడదు. దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అట్టివారిగా మీరు ఉంటారని నేను ఆశపడుతున్నాను తెలుసా పిల్లలు. అలాగే మనం కూడా దేవుని తోటలో నుండి వెళ్ళిపోవద్దు. దేవునితో మంచి రిలేషన్ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని నన్ను కూడా ఆశీర్వదిస్తారు. ఈ మాటలు జాగ్రత్తగా మీరు ఆలకిస్తున్నారు కదా. మీరు ఆలకిస్తున్న మీరే కాదు, మీ ప్రక్క వారికి కూడా తెలియచేయండి. మీరు చూడండి, తెలియని వారికి కూడా తెలియపరచండి. మీ హృదయంలో ఈ వాక్యాలు ఉంచుకోండి. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. హాయ్ చిల్డ్రన్, ఈ దినము మరొకసారి మీ అందరితో కలిసి మరొక మంచి ఆబ్జెక్ట్ లెసన్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు అక్క మనకు దేవునికి మనకున్న రిలేషన్ గురించి చెప్పారు. దేవుడు ఆయన పోలికలో మనల్ని చేసుకుని ఉన్నారు. నా దగ్గర ఒక రోప్ ఉంది. దిస్ ఇస్ లైక్ ఎ వైర్. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని. ఇర్మియా 33:3లో ఇట్స్ గాడ్స్ ఫోన్ నెంబర్, కాల్ అంటు మీ, ఐ విల్ ఆన్సర్. ఇంతకుముందు మన కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా ఉండేదంటే, వైర్స్తో ఫోన్స్ ఉండేవి. ఇప్పుడు ఆ వైర్తో ఉండినప్పుడు ఈ వైర్ మన ఇంటికి కనెక్ట్ అయ్యేది. అప్పుడు మనం ఫోన్ రిసీవర్ ఎత్తుకొని హలో అంటే అప్పుడు అవతల వారు హలో అని చెప్పేవారు. ఇప్పుడంటే ఈ వైర్లెస్ ఫోన్స్, మొబైల్స్ అన్నీ వచ్చేసాయి. అలాగే ఆదాము అవ్వలతో కూడా దేవుడు మాట్లాడుతూ ప్రతిరోజు కూడా వారితో వచ్చి చల్లని పూట హలో యాడమ్ అంటే అటు నుంచి యాడమ్ ఐఎమ్ ఫైన్ గాడ్ అని చెప్పేవాడు. ఇలాగూ దేవునితో ఒక సంబంధం కలిగి ఉండినప్పుడు అకస్మాత్తుగా ఏమైనదంటే, వారు దేవునికి విరోధంగా పాపం చేశారు. ఆ పాపం చేయటం వలన అక్క చెప్పింది కదా, వారికి దేవునికి ఉన్న సంబంధము తెగిపోయింది. సో ఇప్పుడు వారి ఇరువురి మధ్య కూడా ఒక బంధకం అన్నది ఏర్పడింది. ఇప్పుడు వారికి ఉన్న రిలేషన్షిప్, ఆ వైర్ కట్ అయిపోయింది. దే కుడెంట్ కమ్యూనికేట్.
దేవుడు మరలా మానవుడైన ఆదాముతో హలో ఆడమ్ అంటుంటే రెస్పాన్స్ లేదు అక్కడి నుంచి. కారణం ఏమిటి అంటే వారు దేవుని మాట వినకుండా తినవద్దన్న పండు తిన్నారు, చేయవద్దన్న పని చేశారు, దేవునికి దూరం అయిపోయారు. ఆడమ్ ఇస్ ట్రైయింగ్ టు కాల్ గాడ్, వేర్ ఆర్ యు? కానీ దేవుని దగ్గరకు ఆ వాయిస్ వెళ్ళట్లేదు. కారణం దెర్ ఇస్ అ నాట్, అంటే పాపం అన్న ఈ నాట్ అడ్డుగా ఉండిపోయింది. ఇప్పుడు దేవునికి మానవునికి సంబంధము లేకుండా అయిపోయింది. దేవుడు చాలా బాధపడి ఆయన కుమారుడైన యేసును ఈ భూలోకములోనికి పంపించారు. వాక్యం ఏం చెప్తుందంటే, ద బైబుల్ సేజ్ యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తారు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from all sins. యేసయ్య ఆయన రక్తము ద్వారా మన పాపమును కడగటానికి, ఈ పాపమును ముడిని తీసివేయటానికి యేసు భూలోకంలోనికి వచ్చి ఆయన కలవరి శిలువలో మరణించి ఆయన ఈ యొక్క పాపమన్న ముడును ఆయన తీసివేసేశారు. ఇప్పుడు చూసారా, మరలా ఆ ముడి కనపడటం లేదు. కారణం యేసయ్య ఈ అడ్డు బండను తొలగించారు. అండ్ నౌ దేర్ ఇస్ రియల్లీ యూ క్యాన్ టాక్ టు జీసస్. యేసుతో నీవు మాట్లాడగలవు. హలో జీసస్ అంటే జీసస్, హాయ్ మై సన్, నా కుమారుడా నీవు ఎలాగున్నావు అని ఆయన జవాబిస్తున్నారు. సో దట్స్ ద రిలేషన్షిప్ వాట్ గాడ్స్ వాంట్ యూ టు కమ్ ఇన్. మనము ఆ యొక్క అనుబంధంలోనికి మనం రావాలి. పాపం అన్న అడ్డుబండ, ఏ పాపం చేత నీవు బంధించబడ్డావో ఈరోజు నీ హృదయంలోనికి యేసయ్యను చేర్చుకొని ఆ పాపమును విడిచిపెడితే తిరిగి దేవునితో ఒక అనుబంధము మనం కలిగి ఉంటాం. యూ కెన్ స్పీక్ టు గాడ్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ. ఇఫ్ యూ డూ లైక్ దట్ యూ విల్ నాట్ బీ ద సేమ్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. వీ లవ్ యూ. వీ ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. గివ్ యువర్ హార్ట్ టు జీసస్. ఆమేన్. పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు డాలీ వచ్చి మనకి కంటత వాక్యం చెప్తుంది. నేర్చుకుందామా? డాలీని పిలుద్దాం. డాలీ. హాయ్ అక్క. హాయ్ డాలీ, బాగున్నావా? నేను బాగున్నాను అక్క. ఓకే, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. పిల్లలందరూ నీ కొరకు చూస్తున్నారు. హాయ్ చిల్డ్రన్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయితే నువ్వు మంచి కంటత వాక్యం నేర్పిస్తావా? నేర్పిస్తానక్క. నేర్పించు డాలీ. మరి లాస్ట్ వీక్ చెప్పిన మెమరీ వర్స్ అందరూ నేర్చుకున్నారా? అందరూ నేర్చుకున్నారు, నాకు చెప్పారు కూడా. ఓ వెరీ గుడ్. మా పింకీ అక్క నెక్స్ట్ వీక్ వచ్చి అందరినీ మెమరీ వర్సెస్ అడుగుతానని చెప్పింది. అవునా? నువ్వు వాళ్ళకి అడుగుతుంది పిల్లలు డాలీ అని అడిగింది. అవునా? అవునక్క. నెక్స్ట్ వీక్ పింకీ వచ్చి అందరినీ వాక్యం అడిగితే అందరూ చెప్తారా? మరి అందరూ చెప్తారా పిల్లలు? ఓ చెప్తారట. ఓకే. ఈ వీక్ నేను ఇంకొక వాక్యం చెప్తాను. ఓకే. కీర్తనలు 66వ అధ్యాయం 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఓకే. Psalm 66:18. If I regard iniquity in my life, in my heart, the Lord will not hear me. యేసయ్య మన మాట వింటారా? పాపం చేస్తే వినరక్క. వినరు కదా. కాబట్టి మన హృదయంలో పాపమును ఏం చేయకూడదు? లక్ష్యం ఉంచుకోకూడదు. అప్పుడంట దేవుడంట మన మనవట వినరట. పింకి వినను అని చెప్తున్నారు. ఓకేనా అక్క? నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పనా? చెప్పు డాలీ. ఓకే. కీర్తనలు 66:18. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఓకే. Psalm 66:18. If I regard iniquity in my heart, the Lord will not hear me. ఓకే అక్క. ఓకే డాలీ, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్ వీక్ పింకీ అడుగుతుంది, అందరితో నేను చెప్పిస్తాను. ఓకే అక్క. పింకీ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తానన్నదక్క. గిఫ్ట్ కూడా ఇస్తుందంట. మీరందరూ పింకీ దగ్గర వాక్యాలు చెప్పి గిఫ్ట్స్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? బాయ్ చిల్డ్రన్. బాయ్. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.
మా ఫ్రెండ్స్ వచ్చి యాక్షన్ సాంగ్స్ చేస్తారక్క. ఓకే, ఓకే, బాయ్. థ్యాంక్ యూ. Do you know this Jesus? Do you know the truth? Do you know this Jesus? Do you know what he's done for you? He's much more than a friend or brother. He's loved you from the very start. He can wipe away your sin and let new life begin. Do you know this Jesus? Do you know the truth? Do you know this Jesus? Do you know what he's done for you? He's much more than a friend or brother. He's loved you from the very start. He can wipe away your sin and let new life begin. Do you know this Jesus? Do you know the truth? Do you know this Jesus? Do you know what he's done for you? Do you know this Jesus? Do you know the truth? Do you know this Jesus? Do you know what he's done for you? Let me ask you, do you know? Let me ask you, do you know? Oh, do you know? You are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Thank you for watching our program. Our address is Reverend J. Deep Kumar Ganta, door number 3-284/1, Ramaswaram, Kakinada 6. Phone number is 984-8188-634, 984-8820-836. Thank you. God bless you.